కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఎగ్జామ్ కి కొద్ది రోజుల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కానీ ఎగ్జామ్ లో మాత్రం మంచి మార్క్స్ ని గెయిన్ చేసుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఇలా కూడా ఉంటారు, ఎగ్జామ్ కోసం కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, కొన్ని నెలల నుంచి ప్రిపేర్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎగ్జామ్ లో మాత్రం మంచి మార్క్స్ ని గెయిన్ చేసుకోలేకపోతున్నారు. వాట్ ఈస్ ద రీజన్? మరి ఎగ్జామ్ కి కొద్ది రోజుల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి ఎగ్జామ్ లో 90% 95% తెచ్చుకునేటువంటి స్టూడెంట్స్ అందరూ ఏమన్నా జీనియస్ స్టూడెంట్సా, లేదంటే వాళ్ళకి ఏమైనా కొత్త కొత్త టెక్నిక్స్ ఏమైనా తెలుసా? ప్రతి స్టూడెంట్ టాప్ అవ్వాలంటే కష్టం అండి. డుమ్మా కొట్టేవాడికి ఉన్న జనరల్ నాలెడ్జ్ క్లాస్లో కూర్చునేవాడికి ఉండదు సార్. భగవంతుడా, తిరుపతికి కింది నుంచి పైకి, పైన నుంచి కిందికి 2 సార్లు నడమంటే నడుస్తా. 10/10 కావాలి చెప్తున్నా. So hello everyone, this is Ajay Jumudi, your Vedantu's master chemistry teacher, and apart from that I am a certified public speaker and I have mentored thousands of students like you. Basically చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ కి కొద్ది రోజుల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కానీ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ ని గెయిన్ చేసుకుంటారు. ఇది చూసి చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. నేనేమో 6 months నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, 1 year నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, కానీ నాకు మాత్రం ఎందుకు 90% 95% రావాలని చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. బేసికల్గా ఈ ఎగ్జామ్కి కొద్ది రోజుల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు జీనియస్ స్టూడెంట్స్ ఏం కాదు, వాళ్ళు మనలాంటి స్టూడెంట్సే. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఆ టెక్నిక్స్ వల్ల వాళ్ళు మంచి మార్క్స్ని గెయిన్ చేసుకుంటున్నారు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇన్ దిస్ వీడియో ఐ విల్ గోయింగ్ టు టెల్ యూ 3 very important techniques and which will improve your memory power. Before going to the video, బేసికల్గా ఎగ్జామ్స్ దగ్గరికి రాగానే చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేసేటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏం చదివినా ఎంత చదివినా కూడా గుర్తుండడం లేదు. అండ్ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే చదువుతున్నాం రైటే కానీ చదివింది మాకు ఒకసారి చదివితే గుర్తుండట్లేదు, చాలా సార్లు రివిజన్ చేయాల్సి వస్తుంది. అండ్ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎగ్జామ్స్ దగ్గరకు ఉన్నప్పుడు టైం అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. So my dear students, in this video I will going to give 3 very important powerful techniques and which will improve your memory power. Step number 1, very important, change your learning methods. Basically గా మనం యూజ్ చేసేటువంటి లెర్నింగ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవే మన మెమొరీ పవర్ని డిసైడ్ అనేటువంటి చేస్తాయి, మనకి మన మెమొరీ పవర్ని ఇంక్రీజ్ అనేటువంటి చేస్తాయి. దాంట్లో ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఈ విజువలైజేషన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక యాక్టివిటీ అనేటువంటి చేస్తాను, నాతో పాటు మీ అందరూ కూడా చేయండి. చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి మీ రైట్ హ్యాండ్ని పైకి లేపండి. అందరూ రైట్ హ్యాండ్ని పైకి లేపేసేసి దీన్ని మీ చిన్ పైన టచ్ చేయండి. ఎవ్రీబడి టచ్ చేశారు కదా ప్రతి ఒక్కరు. సో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 90% ఆఫ్ ది స్టూడెంట్స్ చిన్ పైన టచ్ చేయండి అని చెప్పిన వెంటనే ప్రతి ఒక్కరు ఇక్కడ టచ్ చేశారు. కానీ మన చిన్ అనేటువంటిది ఇక్కడ ఉండదు, మన చిన్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. కానీ నేను చెప్పిన విధంగానే మీరందరూ ఎక్కడ టచ్ చేశారన్న మనకి ఇక్కడ టచ్ చేశారు. మీరు ఇన్నర్ మ్యాటర్ ఏంటో ఎవరు అర్థం చేసుకోలేదు. నేను ఎలా చేశానో అలానే మీరందరూ విజువలైజ్ అనేటువంటి చేసుకున్నారు మై డియర్ స్టూడెంట్స్. అదేవిధంగా మనం చదివే సబ్జెక్ట్లో చాలా మట్టుకి థియరీ సబ్జెక్ట్స్ అనేటువంటి చాలా ఉంటాయి, థియరీ టాపిక్స్ అనేటువంటి చాలా ఉంటాయి. వాటిని మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడం అనేటువంటి చాలా కష్టం. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ని కూడా మనం అజ్యూమ్ అనేటువంటి చేసుకోవాలి. థియరీ సబ్జెక్ట్ని మనం అజ్యూమ్ చేసుకోవాలి, మనం విజువలైజేషన్ అనేటువంటి చేసుకోవాలి. అప్పుడే మనకి చాలా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే హిస్టరీ అంతా ఆల్రెడీ జరిగిపోయింది, అది చాలా ఉంటుంది థియరీ అనేటువంటి దాంట్లో. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం విజువలైజేషన్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఇమాజిన్ చేసుకోవాలి, మనమే ఒక స్టోరీని అల్లుకోవాలి. అప్పుడే మనం చదువుకుందంతా మనకి ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మనం చదువుకుందంతా ఒక స్టోరీ రూపంలో కావచ్చు, ఎలాగైనా దాన్ని మీరు విజువలైజేషన్ చేసుకున్నట్టయితేనే మనకి ఖచ్చితంగా అది మన షార్ట్ టర్మ్ మెమరీలో కాకుండా లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళి ఎక్కువ రోజులు గుర్తుకుంటుంది. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూజ్ యువర్ సెన్సెస్. మీకు అర్థం కాలే కదా, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఈ 10 రూపీస్ నోట్ ఉంది కదా, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి చాలాసార్లు మనం 10 రూపీస్ నోట్స్ అనేటువంటి చూసాం. ఇప్పుడు డ్రా చేయమంటే ఎంతమంది స్టూడెంట్స్ డ్రా చేస్తారు? ఈవెన్ నేను కూడా డ్రా చేయలేను, ఎందుకంటే దాన్ని నేను ఎప్పటికీ చూశాను కానీ ఎప్పుడు కూడా దాన్ని నేను ప్రాక్టీస్ అనేటువంటి చేయలేదు. ఎప్పుడైనా డ్రాయింగ్ ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ చేయలేదు. అందుకనే దీన్ని డ్రా చేయడం అనేటువంటిది చాలా కష్టం. అదేవిధంగా మై డియర్ స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ అనేటువంటి తీసుకుందాం. దీన్ని చాలామంది స్టూడెంట్స్ చూసారు కదా, చూసారు, తిన్నాము, కొందరికి ప్రజెంట్ కూడా చేసాము, ఓకేనా? సో దీన్ని ఇప్పుడు డ్రా చేయమన్నా డ్రా చేస్తాం మనం, ఎందుకంటే దీనిపైన మనం అన్ని సెన్సార్ గారిని వర్క్ అయ్యే విధంగా చేస్తాం. దీన్ని చూసాం, దీన్ని తిన్నాం, అదేవిధంగా దీని గురించి అన్ని మనకు తెలుసు, దీని స్మెల్ కూడా మనకు తెలుసు. కానీ దీన్ని చేయడం అనేటువంటి చాలా కష్టం. ఆఫ్ కోర్స్ దీన్ని డ్రాయింగ్ ప్రాక్టీస్ ఎప్పుడు చేయలేదు కానీ మనం చేయగలుగుతాం నాన్న, ఇది ఈజీనే. అండ్ బేసికల్గా యూజ్ యువర్ సెన్సెస్ ఈస్ నథింగ్ బట్ వాట్, మనం ఎప్పుడు కూడా
మనకు సార్ చెప్తారు కదా, లేదంటే మేడం చెప్తుంది కదా, చెప్పేటప్పుడు మనం కాన్సన్ట్రేట్గా వినాలి. వినేటప్పుడు మన చెవులు వర్క్ చేస్తాయి. విన్న తర్వాత ఓన్లీ మనం చదివితే అది మన లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళి ఎక్కువ రోజులు గుర్తుండాలంటే చాలా కష్టం. చదవడంతో పాటు ఖచ్చితంగా మనం రాయాలి. రాస్తేనే అది మనకి ఇంకా ఎక్కువ మనకి గుర్తునేటువంటిది ఉంటుంది. అండ్ అదే విధంగా లాస్ట్ అండ్ ఫైనల్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రీడౌట్. మనం ఏదైతే రాస్తామో రాసిన దాన్ని ఖచ్చితంగా బయటికి చదివినట్టయితే ఖచ్చితంగా ఎక్కువగా మనకి గుర్తుంటుంది, ఎక్కువ రోజులు అది గుర్తుంటుంది అన్న. అండ్ దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి టీచ్ అదర్స్. మనం చదివిన తర్వాత ఒకసారి రాసి ప్రాక్టీస్ చేసిన తర్వాత వింటాం, దాని తర్వాత చదువుతాం, దాని తర్వాత రాస్తాం, దాని తర్వాత మనకి బయటికి చెప్తామన్న దాన్ని. ఓకేనా? అది మీకు మీరైనా చెప్పుకోండి, లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పుకోండి, లేదంటే మీ పేరెంట్స్కి ఎవరికైనా చెప్పుకోండి. మనం నేర్చుకుందంతా ఎప్పుడైనా మనం వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా, లేదంటే వేరే వాళ్ళకి పాసిబుల్ అవ్వకపోతే నీకు నువ్వే చెప్పుకోవడం ద్వారా అది ఇంకా ఎక్కువగా మీ గుర్తుకనేటువంటి ఉంటుంది. మీ మెమరీ పవర్ అనేటువంటిది ఇంకా ఇంక్రీజ్ అనేటువంటి అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడతోని మనకి ఫస్ట్ టెక్నిక్ అనేటువంటి అయిపోయింది. ఈ 3 లెర్నింగ్ మెథడ్స్ని మీరు యూజ్ చేయండి. డెఫినెట్లీ మీ మైండ్ అనేటువంటిది చాలా ఇంప్రూవ్ అనేటువంటి అవుతుంది, మీ మెమరీ పవర్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంక్రీజ్ కాన్సన్ట్రేషన్. సార్ కాన్సన్ట్రేషన్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే దెర్ ఆర్ సో మెనీ మెథడ్స్ మై డియర్ స్టూడెంట్స్. సో ఐ విల్ సజెస్ట్ వన్ మెథడ్. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుందన్న. ఎప్పుడైనా మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నట్టయితే, స్టడీ చదివేటప్పుడు మీరు ఖచ్చితంగా ఫోకస్గా ఉండాలి అన్నట్టయితే నేను ఒక మ్యూజిక్ సజెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు వినన్న. మనకి 40 Hz బైనారల్ బీట్ మ్యూజిక్ నాన్న. ఇది చాలా మన మైండ్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ అనేటువంటి చేస్తున్నాం. మనకి దీంట్లో వచ్చేటువంటి మ్యూజిక్ బీట్స్ అనేటువంటి ఉంటాయి కదా, మన మెదడు యొక్క కాన్సన్ట్రేషన్ని చాలా ఇంక్రీజ్ చేస్తాయి. నేనేదో ఊరికే చెప్పట్లేదు, దీనిపైన చాలా రీసెర్చెస్ అనేటువంటి జరిగాయి. దానికి సంబంధించినటువంటి కొన్ని క్లిప్స్ అనేటువంటి ఇక్కడ ఉంచాను, కావాలనుకుంటే మీరు చదువుకోండి. చాలా ఇంపార్టెంట్ అన్న. మన కాన్సన్ట్రేషన్ అనేటువంటి దెబ్బతింది అనుకోండి, మనం ఎంత చదివినా కూడా మన మైండ్ అనేటువంటి తీసుకోదు. అందుకనే మన బ్రెయిన్ని కాన్సన్ట్రేషన్గా ఉంచుకోవాలి. అప్పుడే మనకి ఖచ్చితంగా మనం చదువుకుందంతా మనకి గుర్తుంటుంది. స్టెప్ నెంబర్ 3 అండ్ లాస్ట్ టెక్నిక్ ఏంటంటే ట్రైన్ యువర్ బ్రెయిన్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ నాన్న. అసలు ట్రైన్ యువర్ బ్రెయిన్ అంటే ఏంటి? బేసికల్గా మనకు ఏదైనా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఉన్నట్టయితే, మనకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఉన్నట్టయితే దాన్ని చదివినట్టయితే మనకి తొందరగా గుర్తుంటుంది. ఈవెన్ ఒక్కసారి చదివినా కూడా మనకి మంచిగా గుర్తుంటుంది. కానీ మనకు కొంచెం రాదు, లేదంటే మనకు కొంచెం ఫియర్ ఉన్నటువంటి సబ్జెక్ట్ చదివినట్టయితే అది తొందరగా గుర్తుండదు. దీనికి రీజన్ ఏంటో తెలుసా మై డియర్ స్టూడెంట్స్? మనకి చాలా రీసెర్చెస్ అనేటువంటి చెప్తున్నాయి, మనకి ఇష్టం ఉన్న సబ్జెక్ట్ అనేటువంటి చదివితే మనకి అది ఎక్కువ రోజులు అనేటువంటి గుర్తుంటుంది. మన మైండ్ మనకి ఇష్టం ఉన్నటువంటి సబ్జెక్ట్ని తొందరగా తీసుకుంటుంది. అదే విధంగా మై డియర్ స్టూడెంట్స్, మీకైనా టఫ్ సబ్జెక్ట్ ఉన్నట్టయితే ఫస్ట్ నుంచే మీ బ్రెయిన్ని ట్రైన్ చేయండి. చాలాసార్లు ఇది మీకు చెప్పే ఉంటారు, బట్ ఇది 200% వర్కౌట్ అవుతున్నా. మనకి ఏదైనా క్లాస్ పిక్తున్నాను అనుకోకండి, ట్రస్ట్ మీ. ఒకవేళ మీరు మీ బ్రెయిన్ని కనుక ట్రైన్ చేసినట్టయితే, లేదు నాకు మ్యాథమెటిక్స్ ఎందుకు రాదు, వస్తుందని మీ బ్రెయిన్ని ట్రైన్ చేసేసి మీరు ఒక పాజిటివ్ ఇంటెన్షన్ కనుక మీ మైండ్ కలిగించినట్టయితే డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్స్. ఖచ్చితంగా మీ బ్రెయిన్ని ట్రైన్ చేయండి. నాకు ఇది వస్తుంది, ఎందుకంటే మీకన్నా ముందు కూడా చాలామంది 10/10 తెచ్చుకున్నారు. 600కి 550+ మార్క్స్ చాలామంది తెచ్చుకున్నారు. సో వాళ్ళకి మ్యాథమెటిక్స్ వచ్చినప్పుడు మీకెందుకు రాదు? వాళ్ళకి సోషల్ వచ్చినప్పుడు మీకెందుకు రాదు? వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. వాళ్ళు కొన్ని టెక్నిక్స్ యూజ్ చేశారు. ఓకేనా? ఆ టెక్నిక్స్ మనం కూడా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్ అనేటువంటిది అనుకూలించాలి కదా. అది నాకు రాదు అనుకుంటే రాదు, అది నాకు వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లెర్నింగ్ మెథడ్స్ని చేంజ్ చేయండి. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్, మీ బ్రెయిన్ని కాన్సన్ట్రేషన్గా ఉంచడానికి ట్రై చేయండి. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్, మీ బ్రెయిన్ని ట్రైన్ చేసుకోండి పాజిటివ్ వైపు. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో మై డియర్ స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బై.